హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ నుండి అసిస్టెంట్ కమాండెంట్స్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు యూపీఎస్సికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇక్కడ మనకు రిలీజ్ అయిన డేట్ వచ్చేసి ఇక్కడ 24 ఏప్రిల్ 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 14th మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ అనేది మనకు పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ సంబంధించిన ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకుంది. నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తిగా అనేది మనకు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ మోడిఫై వచ్చేసి ఇక్కడైతే డేట్ అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ అంటే ఓటీఆర్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 14th మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుందని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ మనకు ప్రతిదీ అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనకు ఎగ్జామ్ సంబంధించిన ఇక్కడైతే వేకెన్సీస్ అనేది ఇక్కడ బీఎస్ఎఫ్లో 168, తర్వాత సిఆర్పిఎఫ్ 120, సిఐఎస్ఎఫ్ 100, తర్వాత ఐటీబీపీ 58, తర్వాత ఎస్ఎస్బి 42 అనేది ఈ విధంగా వేకెన్సీస్ అనేది ఇక్కడ అయితే గ్రూప్ వైజ్ అంటే మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 506 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీకు సంబంధించిన పోస్టులు అయితే చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ అనేది దీంట్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు జాగ్రత్తగా అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. సో దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం యూపీఎస్సికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి యూపీఎస్సీకి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి ద్వారా లేదా మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ ఓటీఆర్ ఐడి ద్వారా అయితే మీరు అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్ సేమ్ యాస్గా ఇక్కడ ఓటీపీ ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఓటీఆర్ ఐడి వస్తుంది కదా. సో ఆ యొక్క ఓటీఆర్ ఐడి మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓటీఆర్ ఐడి అనేది ఇక్కడ ఓటీఆర్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. అదే ఈ యొక్క వెబ్సైట్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. అంటే ఓటీఆర్ అనమాట. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఆ యొక్క వీడియో అయితే నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో చూసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాగిన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ద్వారా లేదా మొబైల్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఓటీఆర్ ఐడి ఉంటే ఇక్కడ ఓటీఆర్ ఐడి అయితే ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎంత కేబుల్ అయితే ఉండాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క నోటిఫికేషన్ అయితే ఏ నోటిఫికేషన్ ఇప్పుడు మనకు యాక్టివ్లో అయితే ఉన్నాయో ఇక్కడైతే చూపెడుతుంది. సో మనకు కావాల్సింది ఇక్కడైతే మనకు సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడైతే నోటీస్ డేట్, తర్వాత ఇక్కడ క్లోజింగ్ డేట్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మీరు ఓటీఆర్లో ఏమైనా మిస్టేక్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఎడిట్ ఓటీఆర్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఇక్కడ ఉన్నది కదా ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా అయితే మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సంబంధించింది. సో ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ మనకు ప్రతిదీ అనేది ఇక్కడ డాక్యుమెంట్స్ ఎంత కేబీలో ఉండాలి, ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎంత ఇక్కడ పిక్సెల్ అయితే ఉండాలి, హైట్ వెయిట్ అని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ జాగ్రత్త అయితే చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ అండర్స్టాండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అనేది. సో ఇక్కడైతే మనకు ఓటీఆర్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకున్నామో ఆ యొక్క నేమ్స్ అనేది ఇక్కడైతే వస్తాయి. సో దీన్ని అయితే మనం చేంజ్ అయితే చేయలేం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఓటీఆర్ ప్రొఫైల్ సంబంధించింది. సో ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మీరు అన్మ్యారీడా, మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ మన యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేస్తే మనకు ఎటువంటి మార్పు అనేది రాదు. సో ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. డూ యూ బిలాంగ్స్ టు క్రిమిలియర్.
సో మీరు క్రిమిలియర్‌కి ఇక్కడ బిలాంగ్ చేస్తే ఇక్కడైతే యెస్ చేస్తే మనకు ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. సో మనం నాన్ క్రిమిలియర్ కోసం ఇక్కడైతే నో అయితే చేయాలి. సో నో చేసిన తర్వాత ఈ విధంగా మనకు సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది. సో ఇక్కడ సర్టిఫికేట్ నంబర్, తర్వాత ఇష్యూ అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఏ స్టేట్ నుండి ఇక్కడ ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడైతే ఎస్సీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఇష్యూ అథారిటీ, తర్వాత ఇక్కడ మనకు స్టేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. సో మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఫీమేల్ వాళ్ళకు అయితే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ పాస్డ్ ద డిగ్రీ అనేది వచ్చేస్తుంది. సో మీరు పాస్ అయ్యి ఉంటే ఇక్కడ డిగ్రీలో, సో ఇక్కడ ఆల్రెడీ పాస్డ్ ద డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అపియరింగ్ హ్యావ్ అపియర్డ్ ఇట్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ. సో మీరైతే రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తుంటే ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది మనకు ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మనకు లాస్ట్ డేట్ అయితే ఎప్పుడైతే ఉందో సో 14th May 2024 దాకా అయితే మీ యొక్క రిజల్ట్ వస్తే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే అపియరింగ్ ఇక్కడ హ్యావ్ అపియర్ మీద అయితే క్లిక్ చేసి మీరైతే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు లాస్ట్ డేట్ వరకు అయితే మన యొక్క రిజల్ట్ వస్తే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మనకు స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇక్కడైతే మనకు స్లాష్ కానీ ఇక్కడ కామా కానీ అయితే మనకు అలో అయితే ఉండదు. సో ఇక్కడైతే మీ యొక్క నెంబర్ అయితే ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీ యొక్క ఊరి పేరు ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నట్టు. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్, మీ యొక్క విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్ అనేది ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి కదా, దీంట్లో కొంచెం కొంచెం అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టేట్, మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఉంటాయి కదా, అదైతే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏరియా పిన్ కోడ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా క్లారిటీగా ఇక్కడైతే మీరు ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడైతే మీకు కావాలంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే ఇక్కడైతే మనకు సంబంధించిన కేటగిరీ కోడ్ అయితే ఇక్కడైతే అప్లై అయితే చేయాలి. ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఏజ్ రిలాక్సేషన్ కోడ్, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ ఇక్కడ ఎస్టీ అని ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సివిలియన్, సెంట్రల్ ఇక్కడ సర్వెంట్ వస్తుంది. తర్వాత ఎక్స్టెంట్ ఆఫ్ ఏజ్ సంబంధించిన ఇక్కడ 5 years ఎస్టీ వాళ్ళకైతే, తర్వాత ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 10 years అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మనకు కోడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేకపోతే ఇక్కడైతే నో మీద అయితే సింపుల్గా అయితే నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అయితే ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట. సో మనకు ఐడి ప్రూఫ్ అనేది, సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డ్, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇక్కడ పాస్పోర్ట్, తర్వాత ఐడి ఇష్యూ సంబంధించిన సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇక్కడైతే ఓటర్ ఐడి కార్డు ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకు ప్రొవైడ్ ఇక్కడ కన్సెంట్ ఫర్ ఆధార్ నెంబర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఐ గేవ్ మై కన్సెంట్ ఫర్ యూజింగ్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో నో అయితే చేయకండి, ఎందుకంటే మనకు కన్సెంట్ సంబంధించిన ఇచ్చారు. సో ఇక్కడైతే నో, ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో నో అయితే చేయకండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే సెకండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ మీకు వేరే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఉంటే ఇక్కడైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసి మీ యొక్క ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ నెంబర్, తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మీరైతే ఏ ఐడెంటిటీ కార్డ్ అయితే ఇస్తున్నారో ఆ యొక్క ఐడెంటిటీ కార్డ్ అనేది ఇక్కడైతే మనం పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో యొక్క పీడిఎఫ్ ఫార్మాట్‌కి మనకు ఎటువంటి పాస్వర్డ్ అయితే పెట్టొద్దు. సో వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి. సో ఈ విధంగా మీరు పీడిఎఫ్‌కి ఎటువంటి పాస్వర్డ్ అయితే పెట్టకండి. డైరెక్ట్‌గా అయితే ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడైతే ఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది, సో యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన అక్కడ ఎగ్జామినేషన్ టెస్ట్‌కి అనేది మీరైతే తీసుకువెళ్ళాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా జాగ్రత్తగా అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరైతే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, సో మీరు ఇక్కడ కంపోనెంట్ పేపర్ 2 అనేది మీరు దేంట్లో అయితే ఇక్కడ ఇంగ్లీష్‌లోనా, హిందీలో అయితే ఇక్కడ ఎగ్జామ్ పేపర్ రాయాలనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ ఫైనల్లీ సెలెక్టెడ్ రికమెండెడ్ ఎర్లియర్ ఎగ్జామినేషన్ ద పోస్ట్ అసిస్టెంట్ కమాండెంట్. సో మీరు ఫైనల్‌గా ఎప్పుడైనా మీరు
మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ దాకా అయితే వెళ్ళారా అంటున్నారు. సో, ఫైనల్‌గా వెళ్తే మీరైతే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీదైతే క్లిక్ చేసి ఇక్కడైతే కంటిన్యూ మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడొచ్చేసి అప్లికేషన్ వెరిఫైడ్ డీటెయిల్స్ అయితే ప్రివ్యూ అనేది వస్తుంది. సో, ఇక్కడైతే మనం ఇంతకుముందు ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో, మీరైతే ఒకదానికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, దీనికి మాత్రం సో, మనకు ఓటీఆర్ అనేది ఇస్తాడు గానీ దీనికైతే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వడు. సో, ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది. సో, ఇక్కడ అన్ని క్వాలిఫికేషన్ అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ మనకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ ఫార్మ్ అనేది ఎడిట్ అనేది అయిపోతుంది. సో, ఇప్పుడైతే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో, ఈ విధంగా అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఉన్నాయి కదా! సో, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. సో, ఇక్కడైతే ఈ విధంగా క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అగ్రీ అనే ఆప్షన్ ఉన్నాయి కదా! సో, ఈ అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వన్స్ యూ అగ్రీ నో చేంజెస్ విల్ బి పాసిబుల్ ఇన్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్. సో, ఇక్కడైతే ఓకే మీదైతే క్లిక్ చేసేయండి అన్నీ కరెక్ట్‌గా ఉంటే. సో, ఇక్కడ నుండి అయితే మనకు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ 2024. సో, మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ వచ్చేస్తుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క డీటెయిల్స్‌ని మీ యొక్క ఈమెయిల్ ఐడీకి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ వరకు అయితే మనకు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మనం ఇప్పుడైతే పార్ట్ 2 అనేది ఇక్కడ కంప్లీట్ అయితే చేయాలి. సో, ఇంకైతే మనకు డాక్యుమెంట్స్ అండ్ ఫోటో సిగ్నేచర్ అయితే ఉన్నాయి కాబట్టి పార్ట్ 2 అనేది. సో, ఇక్కడైతే మనకు పార్ట్ 1 అయిపోగానే మనకు రిజిస్ట్రేషన్ ఇక్కడ మనకు అప్లికేషన్ అయిపోయిందని అనుకోకండి. సో, ఇంకా అయితే ఉన్నది. సో, ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ ప్రింట్ స్లిప్ అనేది తీసుకోండి ఇక్కడ అవసరం వస్తే. సో, ఇదైతే మీకు మెయిల్ అయితే వాళ్ళు పంపడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ దీని మీదే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో, ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు రీసైజ్ చేయాలంటే ఇక్కడైతే రీసైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు యాక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. సో, తర్వాత డైమెన్షన్ వచ్చేసి 550 తర్వాత విడ్త్ తర్వాత 550 అనేది హైట్ అనేది ఉండాలి. ఇక్కడ 20-300 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే 350 పిక్సెల్ అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో, మనకు ఫోటోలో యాక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉండాలి. సో, మన యొక్క ఫోటో కింద అయితే మన యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్‌లో అయితే ఉండాలి. ఫుల్ నేమ్ అనేది. అండ్ ఫోటో డేట్ టేకెన్. సో, మనం ఫోటో అయితే ఎప్పుడైతే తీసుకున్నామో ఆ యొక్క డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే కాదు. సో, మీరు ఫోటో అయితే ఎప్పుడైతే తీసుకున్నారో ఆ యొక్క డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. పైన ఏమో మీ యొక్క నేము క్యాపిటల్ లెటర్‌లో తర్వాత మీ యొక్క ఫోటో అయితే ఎప్పుడైతే ఇక్కడ డేట్ టేకెన్ అయితే తీసుకున్నారో సో, ఎప్పుడైతే తీసుకున్నారో ఫోటో ఆ యొక్క డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత యాక్సెప్టబుల్ సిగ్నేచర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండాలి మన యొక్క సిగ్నేచర్ అయితే. సో, మీ యొక్క స్టైల్‌లో క్యాపిటల్ లెటర్ అయితే ఉండొద్దు సిగ్నేచర్. ఈ విధంగా జాగ్రత్త అయితే ఇచ్చేసేయండి. సో, ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో, ఈ విధంగా అయితే మీరు ఇక్కడ ఫోటో వచ్చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి జేపీజీ ఫార్మాట్‌లో. సో, ఇక్కడైతే మనకు ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు చదువుకోండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కంటిన్యూ అనే ఆప్షన్ ఉన్నది. ఆ ఆప్షన్ వస్తుంది. సో, కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు గ్రీన్ మార్కులనేవి వచ్చేస్తుంది. సో, ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్‌కి సంబంధించిన వ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పార్ట్ 1లో పార్ట్ 1 వ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్ట్ 2లో మనకు సెంటర్ సెలక్షన్ అండ్ ఇక్కడ అగ్రీయింగ్ టు డిక్లరేషన్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనం ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ వచ్చేసి మీకు దగ్గరున్న ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మీరైతే ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడైతే మీ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే జాగ్రత్త అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే అన్ని డిక్లరేషన్ అయితే జాగ్రత్త అయితే చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఐ హావ్ రీడ్ ద డిక్లరేషన్ అగ్రీ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా. సో, మీరు జాగ్రత్తగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి ఆన్‌లైన్ అప్లై అయితే చేసుకోండి. సో, ఇక్కడైతే యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. సో, ఢిల్లీ సర్వర్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ హాస్ బీన్ సెంట్ యువర్ ఈమెయిల్ ఐడీ. సో, మనం అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడీకి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో, మన ఇక్కడ అప్లికేషన్ చేసినట్టుగా. అండ్ యూ కెన్ వ్యూ అండ్ ప్రింట్ ఇక్కడ యువర్ కంప్లీట్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. సో, మనం ఇక్కడ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఇక్కడైతే మనకు ఫర్ అప్లికేషన్ స్టేటస్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్స్ 2024 ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా అయితే మనకు ఇక్కడ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ 2024. సో, ఇక్కడైతే పార్ట్ 1 ఇక్కడ కంప్లీట్ చూపెడుతుంది. తర్వాత ఇక్కడ పార్ట్ 2 అనేది
డేట్ ఆఫ్ సబ్మిషన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 అనేది కంప్లీట్ అనేది చూపెడుతుంది. ఆ తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో దీన్ని అయితే మీరైతే ప్రింట్ అనేది తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ అవసరం కోసం. సో ఇప్పుడైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో మీరైతే ఈ విధంగా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.